కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ సారాంశం. యా, రాజ్దీప్ సర్దేశాయ్ వరుసగా ఇంటర్వ్యూలు చేస్తున్నాడు వాళ్ళ ఇండియా టుడే కోసం. మనం చంద్రబాబు ఇంటర్వ్యూ, యూటర్న్లు, జగన్ ఇంటర్వ్యూ చూసాము. పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, ప్రచారం, రాజకీయం ఎంత సంక్లిష్టంగా, మిక్స్డ్గా, కాంట్రాడిక్టరీగా ఉందో అవన్నీ కూడా దీంట్లో మనకు చక్కగా కనిపిస్తాయి. ఒకటి, జగన్ అధికారంలో నుంచి దించడం కోసం ఓట్లు చీలిపోకూడదు, కలవాలి అని అందరం, నేను ముందు నుంచి ఉన్నాను, దాని ప్రకారమే నేను దీనికి కట్టుబడి ఉన్నాను అది మొదటి మాట. అయితే ఎన్డీఏ అనేది అనుసంధానకర్త మీరే, మీ వల్లే వచ్చింది కదా అంటే, వచ్చింది అంటున్నారు, నిజమేనా అంటే, ఇలా దీనికోసం అందరినీ కలపాలని నేను మొదలుపెట్టాను అంతవరకు చెప్పి ఆయన. అయితే నేను మోదీకి నా సాన్నిహిత్యం అంతా మోదీతో. ఈ ఇంటర్వ్యూలో చంద్రబాబు గురించి ప్రముఖంగా రావడం మనం ఏం చూడం. మోదీతో నా సాన్నిహిత్యం. మోదీతో కూడా ఎందుకు కలిశాను అంటే, రాష్ట్ర విభజన జరిగి చాలా పరిస్థితులు బాగాలేనప్పుడు ఆ విభజనతో సంబంధం లేని నాయకుడు మోదీ అంట. ఇదొక తమాషా. బీజేపీ లేకుండా విభజన జరగదు. ఆ విభజనతో సంబంధం లేని నాయకుడు నరేంద్ర మోదీ కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. ఈ ప్రశ్న కూడా ఎందుకు వచ్చిందంటే, మీరు 2019లో కమ్యూనిస్టులతో కలుస్తారు, ఇప్పుడు బీజేపీతో కలుస్తారు, ఇంత ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి ఎక్స్ట్రీమ్ రైట్కి ఎలా వస్తారు అంటే, లేదు నేను కమ్యూనిస్టుల కంటే ముందు బీజేపీతోనే కలిశాను. మై జర్నీ స్టార్టెడ్ విత్ మోడీ. కమ్యూనిస్టుల విషయం ఆయన ఏం చెప్పలేదు, కానీ ఇంకో విధంగా సపోర్ట్ చేశారు కదా, చేశాను నేను. ఆయనకు సంబంధం లేదని, సంబంధం ఉంది మోదీకి. బీజేపీ చిన్నమ్మని కూడా గుర్తుపెట్టుకోండి అని సుష్మా స్వరాజ్ వచ్చి చెప్పారు కదా, అదేమంత లాజిక్ అందే విషయం ఏమి కాదు. కానీ ఆయన అన్నారు. అయితే కమ్యూనిస్టుల విషయానికి వస్తే మీకు వినడానికి విచిత్రంగా ఉండొచ్చు, ఇది ఆయన చెప్పిన మాటే, మీకు వినడానికి విచిత్రంగా ఉండొచ్చు, కానీ నేను నా మనసు లోపల హార్ట్ ఆఫ్ ది హార్ట్స్ నేను సోషలిస్ట్ను. హార్ట్ ఆఫ్ ది హార్ట్స్ నేను ఎప్పుడు అంటుంటా కదా, చెగువేరాను సావర్కర్ను ఎలా కలుపుతారని. సో నాకు మోదీ చాలా సన్నిహితుడే, కానీ నా మనసులో సోషలిజం ఉంటుంది, మా నాన్న కమ్యూనిస్టు భావాలతో ఉండేవాడని గతంలో చెప్పింది. ఇంకా 2 ముఖ్యమైన ప్రశ్నలు వేసాడు ఆయన. మీకున్న క్రేజ్ హీరోగా ఉందా? హీరోగా మీకు క్రేజ్ ఉన్నట్టుగా ఉంది. హీరోగా ఉన్న ఈ క్రేజ్ ఓట్లలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అని మీరు నమ్ముతున్నారా? అంటే మొదటిసారి అది అంతగా, మొదటిసారి నేను పోటీ చేయలేదు, గతసారి కొద్దిగానే ఉంది, ఈసారి కొంచెం పెరిగింది అని మాత్రమే క్లెయిమ్ చేశాడు. వాస్తవం కూడా అదే కదండి, అంతే. చెప్పాడు. అందుకనే హీరోను కాబట్టి, పైగా ఇప్పుడున్నది కేవలం హీరోగా కాదు, నేను 5 ఏళ్ళ నుంచి రంగంలో ఉన్నాను కాబట్టి కొంచెం వచ్చింది అని. మీ అన్నయ్య కూడా పార్టీ పెట్టాడు, పోటీ చేశాడు, కొంతవరకు విజయం సాధించినా ఎక్కువ ఫలితం ఆయన కూడా రాలేదు. అంతకుముందు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి చేశాడు, ఎంజీఆర్ చేశాడు. మరి ఈ సినిమా ప్లస్ పాలిటిక్స్ వీళ్ళని తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అని అడిగితే కనుక, ఆయన ఎన్టీఆర్ది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. 6 నెలల్లో ఆయన అధికారంలోకి వచ్చాడు కదా, ఎన్టీఆర్ది ఒక ప్రత్యేక పరిస్థితి. ఎంజీఆర్ ఏమో ఎప్పటి నుంచో ఉన్నాడు. నేనైతే వాళ్ళను మోడల్గా కాదు, నాని ఫాల్కే నాకు మోడల్. జయప్రకాష్ నారాయణ, నాని ఫాల్కే వీళ్ళిద్దరూ నాకు మోడల్స్గా పెట్టుకొని నేను నాని ఫాల్కే పెట్టుకొని వెళ్తూ ఉంటాను అన్నటువంటి మాట ఒకటి ఆయన చెప్తూ వచ్చారు. కాబట్టి కాపు నాయకుడు కూడా కదా మీరు, కాపు అదే ఎట్లా దానికి మళ్ళీ అలా ఎవరు ఒక కులంతో ఎవరు ఉండరు, దాంతో డిజోన్ చేసుకోకుండానే అట్లా కాదు, నెమ్మదిగా నేను నా దీంతో వెళ్తున్నానని. అల్టిమేట్గా ఆయన స్ట్రెస్ చేసేది ఇంకొకటి, ఇంతమంది జనసమూహాలు మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు, మీకోసం చాలా సమయం పాటు వెయిట్ చేస్తూ ఉంటారు, మీరు వచ్చి ఎలా మాట్లాడతారు, కలిసిపోతారు, మళ్ళీ ఇవన్నీ ఎలా చేస్తూ ఉంటారు అంటే, నేను ముందు నుంచి ఇవన్నీ స్టడీ చేస్తూ ఉన్నాను, జనంతో ఉంటాను, నాకు ప్రేమ. నటుడు అవటం మామూలే కదా, ఏదో అనుకోకుండా జీవిక కోసం బ్రతకడం కోసం నేను నటున్నాను. కానీ నా ప్యాషన్ పాలిటిక్స్, నా తపన ఇదంతా కూడా పాలిటిక్స్ కాబట్టి నేను దాంతో అలా నేను అలవాటు పడిపోయాను అని చెప్తూ, మరి ఇంత జనసమూహాలు ఇవన్నీ అయిన తర్వాత ఇంకో 10 రోజుల్లో ఎన్నికలు అయిపోతాయి కదా, మరి మీరు ఆ తర్వాత ఎలా చేస్తారు, మీ కార్యక్రమం ఏంటి అంటే, నాకు పలానా నిత్యానంద స్వామి, ఇంకొక ఆయన, 2 స్వాములు, ఇట్లాంటి వాళ్ళతో నేను ఇదవుతూ ఉంటాను. సో నేను ఒక్కసారిగా మళ్ళీ వేరే దీంట్లోకి వెళ్ళిపోయి నేను ప్రశాంతతను పొందుతాను. ఇది నిత్యానంద అంటే బహుశా ఈ నిత్యానంద, ఇంకో నిత్యానంద, ఆ స్వామి, ఇంకో స్వామి, ఈ 2 స్వాముల ఆ పద్ధతిలో నేను. అంటే ఇక్కడ మీకు చూస్తే కనుక
సోషలిజం దగ్గర నుంచి స్వాముల వరకు మీరు అందులో చూడగలుగుతారు. కాంట్రడిక్షన్స్ అని అన్నాను కదా, సోషలిజం మోదీ ఎలా కుదురుతాయి, సోషలిజం ఏమో సన్నిహితము, మోదీ ఏమో అని. ఇలాంటి ఇంకా చాలా అంశాలు. దక్షిణ భారతదేశం ఇది కూడా ఒకటి. మీకు మళ్ళీ నేను దాని సెకండ్ సైడ్ మళ్ళీ చెప్తాను. సినిమా కదా, మీరు సినిమా ఎట్లా ఉంది ఇప్పుడు, తెలుగు సినిమా బాగా భారతదేశాన్ని ఊపేస్తూ గ్లోబల్ ఇది కూడా వచ్చేస్తూ ఉంది కదా, యాజ్ ఎన్ యాక్టర్ కూడా కదా. కాబట్టి మీరు ఎలా దీన్ని మీరు ఫీల్ అవుతున్నారంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఐ డోంట్ లైక్ ది వర్డ్ ఇండియన్ సినిమా. ఇండియన్ సినిమా అనడం నాకు ఇష్టం లేదు, భారతీయ సినిమా అనాలి. భారతీయ సినిమా అన్నప్పుడు తెలుగు సినిమా, తమిళ సినిమా ఇలా కాదు, భారతీయ సినిమా అదేది. సో ఓకే, ఇట్స్ నాట్ ఇండియన్. ఓకే, ఇండియన్ సినిమాకు భారతీయ సినిమాకు తేడా ఏంటో మనకు తెలియదు. కానీ అప్పుడు అతను అడిగాడు, ఓకే బట్ దేర్ ఈజ్ సంథింగ్ లైక్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా. ఇప్పుడు రాజకీయాలు నార్త్ ఇండియా ఎక్కువగా ఆధిక్యత ఇది ఉంటుంది, భారతీయ జనతా పార్టీ కూడా ఆ పేరు ఉంది. సౌత్ ఇండియాకి తగిన రిప్రజెంటేషన్, నిజానికి చిరంజీవి ఈ అభిప్రాయం ఎన్నోసార్లు వ్యక్తం చేస్తున్నాడు. సౌత్ ఇండియాకి తగినంత రిప్రజెంటేషన్ లేదు అనే అభిప్రాయం ఉంటుంది కదా, మీరేమంటారు అని అడిగితే, అసలు ఈ సౌత్ నార్త్ ఇవన్నీ కాదు, భారతీయం అని మనము ఒకటే ఉండాలి తప్ప ఈ చిన్న చిన్న విషయాలు లెక్కలోవి కాదు అన్నట్టుగా ఆయన చెప్పారు. ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, 2019 కంటే ముందు నుంచే ఆయన హిందీలో మాట్లాడటము, వాళ్ళకి మెసేజ్ ఇవ్వటము, గద్దర్ లాంటి వాళ్ళతో కలిసి సౌత్ ఇండియా కోసం ఒక కళా బృందం లాంటిదో ఏదో టీం లాంటిది ఏర్పాటు చేయాలి. గద్దర్ ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు ఆ ఆధిక్యత ఎంతకాలం మాకు అని హిందీలో అరుణ్ జైట్లీజీ, వెంకయ్య నాయుడుజీ అని ఇవన్నీ మాట్లాడారు. అవును. కాబట్టి మరి ఇప్పుడు ఇంకొకటి, మీకు 21 స్థానాలు వస్తే మీరు భవిష్యత్తులో ఎలాంటి పాత్ర పోషిస్తారు ఇట్లాంటిది. అక్కడ ఈ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రభుత్వంలోకి రావడం ఇట్లాంటివి ఏవి ఆయన వాటి జోలికి పోలేదు. అంటే చాలా జనరల్గా చెప్పాలంటే జగన్ ఓడించటం సింగిల్ పాయింట్, ఆయన ఎజెండా అదే కదా, సింగిల్ పాయింట్ అజెండా. బట్ అట్ ది సేమ్ టైం నాని పాల్కివాలా, మోదీ, బహుశా జగన్ ఓడించిన తర్వాత చంద్రబాబు కదా ఇంకా మిగులుతాడు. అది ఎందుకు పాజిటివ్గా పెద్దగా చెప్పలేదనేది అయితే మనకు అర్థం కాదు. మీ నియోజకవర్గంలో మీరు గెలుస్తారా, గతం కంటే బెటర్, మేము తప్పకుండా గెలుస్తాము, మంచివి వస్తాయని. ఆ మొత్తం ఇంటర్వ్యూలో ఆయన చాలా బల్లగుద్ది చెప్పింది. రాజ్దీప్ సర్దేశాయ్ ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే, వాళ్ళిద్దరికీ కూడా రాజ్ కపూర్, రాజేష్ ఖన్నా, కిషోర్ కుమార్ సంగీతం చాలా ఇష్టం. అందులో మళ్ళీ ఈయనకే పాట ఇష్టం, ఆయనకే పాట ఇష్టం అని ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి ఒక పాట పాడి అనిపించారా, దాన్ని ముగించారు. సో ఇందులో ఇంకా మీరు వర్మ గారు తీసుకునే ఇది తీసుకోవచ్చు. నాకు అర్థమైంది ఏంటంటే, అతను ఒక్కొక్కరిని ముగ్గురు స్టార్స్ అనుకుంటే ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు జగన్ను చంద్రబాబును అడిగినప్పుడు ఉన్న కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఈయన పెద్దగా ఇప్పుడు నేను దీనికి దానికి అంత పని ఆయన పెట్టుకోలేదు. ఒక సింపుల్గా కొంచెం సరళంగా దాన్ని ముగించినట్టుగా అనిపించింది. ఈయన మటుకు సీరియస్గానే రిపీట్ చేశారు కూడా. నాని పాల్కివాలా ఏం రాశారు, బుక్స్ చాలా ఎక్కువగా చదువుతుంటాను, ఇలాంటివన్నీ కూడా. ఓకే, యా సార్. ఏంటి కేసీఆర్ ప్రసారానికి నిషేధం?